పచ్చదనం పరిమళించే చోట కాలుష్యానికి కాలం చెల్లుతుంది. ఈ హరిత సత్యాన్ని జీవన విధానంగా మలుచుకున్నారు ఆ దంపతులు. భూతంలా పట్టిపీడిస్తున్న కాలుష్యాన్ని తరిమి కొట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి వృద్ధాప్యంలోనూ పచ్చదనం కోసం పాటుపడుతున్నారు. పచ్చటి వనంలో నవ్వులు చిందిస్తున్న ఈయన పేరు వెంకట సుబ్బయ్య. పచ్చదనాన్ని పెంపొందించటంలోనే సంతోషాన్ని వెతుక్కున్న వ్యక్తి. చదువు లేకపోయినా పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప బాధ్యతలో తనవంతు భూమిక పోషిస్తున్నారు. యుక్త వయసులో వడ్రంగి పని నేర్చుకున్న వెంకట సుబ్బయ్యాచారి ఆ వృత్తితో సంతృప్తి చెందలేదు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో చేరారు. ఇందిరాగాంధీ హయాంలో జైలుకు సైతం వెళ్లారు. రోజుకో రూపు మార్చుకునే రాజకీయాలు సైతం ఆయనకు తృప్తినివ్వలేదు. నలుగురికి మంచి చేయాలన్న ఆయన ఆలోచన పచ్చదనం వైపు దారి చూపించింది. అటవీ సంపదను పరిరక్షించాలని ఆసక్తిని కల్పించింది. నల్లమల అడవుల్లో అంతరించిపోతున్న శ్రీగంధం చెట్లు రక్షించాలని నిర్ణయించుకున్నారు. అటవీ అధికారుల సాయంతో మొక్కలు తీసుకొచ్చి తన పొలంలో నాటి పెంచి పెద్ద చేశారు. పక్షులు శ్రీగంధం ఫలాలు తిని బీజవ్యాప్తి ద్వారా నల్లమలలోని పలు ప్రాంతాల్లో వాటిని విడిచాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లు విస్తరించటానికి ఈ హరిత ప్రేమికుడు ఓ కారణం. కేవలం శ్రీగంధం చెట్ల పెంపకంతోనే ఆచారి ప్రయాణం ఆగిపోలేదు. పెరట్లోనే నర్సరీని ఏర్పాటు చేశారు. గానుగ, వేప, శ్రీగంధం తదితర ఎన్నో మొక్కలను తన నర్సరీ ద్వారా అందరికీ ఉచితంగా అందజేస్తున్నారు. పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా ఆ పచ్చదనం విషతుల్యం కాకుండా సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టారు. బనగానపల్లెలోని కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వానపాములు తీసుకొచ్చి పశువుల పేడ కొనుగోలు చేసి సేంద్రియ ఎరువుల యూనిట్లు ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 70 టన్నుల ఎరువులను తయారు చేస్తున్నారు. వాటిని తక్కువ ధరలకు రైతులకు విక్రయిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల తయారీని సైతం గతేడాది నుంచి చేపట్టారు. పేడపై మొదట జీలుగ వేసి పూత దశలో దాన్ని రోటావేటర్తో తొక్కించి తర్వాత పిల్లిపెసర, అనంతరం అలసందలు పెంచి అత్యంత పోషకాలుండే ఎరువు సిద్ధం చేస్తున్నారు. దీనిని కూడా తక్కువ ధరకే రైతులకు అందజేస్తున్నారు. పర్యావరణ ప్రాముఖ్యత చాలా ఉన్నది సార్. అది ఎంత అంటే ఒక భారతదేశమే కాదు, యావత్ ప్రపంచానికి పర్యావరణ సమతుల్యం దెబ్బతిని తర్వాత 84 లక్షల జీవరాశులే కాకుండా మానవ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది. అందుకొరకు నాకు ఆ సబ్జెక్టు మీద మన శక్తి వంచన లేకుండా పర్యావరణాన్ని కాపాడాలని నా ఉద్దేశం. పచ్చదనం కోసం పాటుపడుతున్న వెంకట సుబ్బయ్యకు వెన్నంటే ఉంటూ తనవంతు సహకరిస్తున్నారు ఆయన సతీమణి అనంతమ్మ. వీరి ఇంటిలో ఏ సందర్భమైనా మొక్కతోనే ముడిపడి ఉంటుంది. పండుగలు, శుభకార్యాలకు వీరి ఇంటికి ఎవరన్నా వస్తే వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి పంపిస్తారు. విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఓ పాఠశాలను దత్తత తీసుకుని అందులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకట సుబ్బయ్య ఆచార్య గారు మాకు కొన్ని మొక్కలు మాకు ఇచ్చేశాడు. ఆయన ప్రోత్సాహం వలన మేము చెట్లను బాగా పెంచి ప్రతి వారానికి ఒకసారి మేము పాదులు తీసి ఆ చెట్లకు మంచిగా ఎరువేసి వాటర్ పోసి మేము బాగా చెట్లను పెంచుతున్నాము. అట్లనే ఆ మహావృక్షం మాదిరిగానే మా స్టేషన్లో కూడా చెట్లు పెద్దగా అయ్యి 10 మందికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మంచి కార్యక్రమాలు చేపట్టడానికి వయసుతోనూ సమయంతోనూ సంబంధం లేదు. 76 ఏళ్ల వయసులోనూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్న ఈ వెంకట సుబ్బయ్యాచారి దంపతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.